అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏం ఉండొచ్చు. లైక్ ఫీమేల్ సైడ్ ఏంటి అని అంటే సటిల్ ఓవ్యులేటరీ డిజార్డర్స్. సటిల్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఒక అడిక్వేట్ సైజులో ఫాలికల్ రిలీజ్ కాకపోయినా కూడా మనకి కన్సీవింగ్ ఛాన్సెస్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సర్వైకల్ ఫ్యాక్టర్, లైక్ సర్విక్స్ దగ్గర మనకి మ్యూకస్ రిలీజ్ అవుతుంది. సో ఆ మ్యూకస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉండడం కానీ, అంటే ఆ అడిక్వేట్గా మ్యూకస్ ప్రొడక్షన్ లేకపోవడము, అండ్ అది థిక్ అంటే ఆ ఓవ్యులేషన్ టైంలో మనకు థిన్గా ఉండాలండి, అది మనకి థిక్గా ఉండడం కానీ, లేదంటే యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఏమన్నా ఉండడం కానీ సర్విక్స్ దగ్గర. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఫ్యాక్టర్స్ మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి అన్నట్టు. స్పర్మ్ సైడ్ ఏంటంటే లైక్ క్యాట్స్పర్ జీన్ మ్యూటేషన్, అంటే లైక్ జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయండి స్పర్మ్కి. అది ఏంటంటే జోనా పెల్లుసిడా, ఇప్పుడు మనకి ఎగ్కి పైన ప్రొటెక్టివ్ షెల్ ఉంటుంది జోనా పెల్లుసిడా అనేసి, ఆ జోనా పెల్లుసిడాని పియర్స్ చేయాలన్నమాట. సో ఈ జెనెటిక్ డిఫెక్ట్ ఉండే స్పర్మ్ ఏమవుతుందంటే జోనా పెల్లుసిడాని పియర్స్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ జెనెటిక్ డిఫెక్ట్స్ మనకి జెనెటిక్ డిఫెక్ట్స్లో ఎస్పెషల్లీ క్యాట్స్పర్ జీన్ మ్యూటేషన్ అనేది అరౌండ్ 15% ఆఫ్ ద పేషెంట్స్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలా ఉన్నా కూడా కన్సీవింగ్ ఛాన్సెస్ తగ్గుతాయి అన్నట్టు. అండ్ అడిక్వేట్ టైమింగ్, లైక్ రెగ్యులర్ ఆ టైంలోనే ఇంటర్కోర్స్, అంటే ఓవ్యులేషన్ టైంలోనే ఇంటర్కోర్స్ చేయడం కానీ, అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏదైనా ఉండడం కానీ, లేదంటే యాన్ ఎజాక్యులేషన్, అసలు స్పర్మ్ బయటికి రాకపోవడం కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఈ సెమెన్ అనాలిసిస్ అన్ని పారామీటర్స్ అన్ని బాగానే ఉంటాయి కానీ కన్సీవింగ్ ఛాన్సెస్ ఉండవు అనమాట. అండ్ ఫీమేల్ సైడ్ ఏంటి అని అంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్. సో ఏమవుతుందనంటే మనకి ఎగ్ కౌంట్ బాగా తగ్గిపోవడము, అండ్ ఊసైడ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోవడము, అండ్ క్యావిటీ అబ్నార్మాలిటీస్. మనకి ఎంబ్రియో ఎక్కడైతే, ఇప్పుడు ఇది గర్భసంచి అనుకుంటే మనకి ఎంబ్రియో లోపల అతుక్కోవాలన్నమాట. గర్భసంచి లోపల 8 మిల్లీమీటర్స్ 7 to 8 మిల్లీమీటర్స్ వరకు మనకు ఒక పొర ఏర్పడుతుంది. సో ఆ పొర దగ్గర వెళ్ళి ఇది అతుక్కోవాలన్నమాట ఎంబ్రియో. సో అక్కడ ఆ క్యావిటీ, అంటే ఈ లోపల ఎక్కడైతే మనకి ఎంబ్రియో ఉండాలో అతుక్కోవాలో ఆ ఏరియాలో మనకు క్యావిటీ సరిగా లేకపోవడం కానీ, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి అన్నట్టు. అండ్ ఎండోమెట్రియోసిస్, లైక్ మైల్డ్ టు మోడరేట్ డిసీజ్. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయండి, మైల్డ్, మోడరేట్, సివియర్ అనేసి. సో ఏంటంటే మైల్డ్ టు మోడరేట్ డిసీజ్ ఎండోమెట్రియోసిస్ మనము డైరెక్ట్గా ఇప్పుడు మన స్కాన్స్లో కానీ వాటిలో కూడా డయాగ్నోస్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో అలా కనుక్కోలేని సిచ్యువేషన్లో కూడా మనకు ఈ హిడెన్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఈ ట్యూబ్కి, ఓవరీకి, అండాశయానికి ట్యూబ్కి మధ్యలో అడెషన్స్ ఏర్పడడం వల్ల కూడా కన్సీవింగ్ ఛాన్సెస్ తగ్గుతాయి అన్నట్టు. సో ఈ ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అంటారు అనమాట. ఇది డిస్టర్బ్ అయినప్పుడు ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్.